నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజు మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు మనకున్నాయి. ఈ 60 సంవత్సరాలకి కూడా తెలుగు 60 పేర్లు పెట్టడం జరిగింది. ప్రభవ నుంచి అక్షయ వరకు 60 పేర్లు మనకు ఈ తెలుగు సంవత్సరాలకు ఉన్నాయి. ఈ 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు వస్తున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి, ఈ ఉగాది పండుగకు శ్రీ పరాభవనామ సంవత్సరం అని పేరు పెట్టడం జరిగింది. ఈ 60 సంవత్సరాలలో ఈ పరాభవనామ సంవత్సరం 40వ సంఖ్య. ఇప్పుడు గతంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయింది కదా గత ఏడాది, దాని సంఖ్య 39. ఇక 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖున మరొక ఉగాది పండుగ రాబోతుంది. దీని తర్వాత పరాభవనామ సంవత్సరం తర్వాత ఆ ఉగాది పండుగ, ఆ సంవత్సరం పేరు శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. అది 41వ సంవత్సరం. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మార్చి 19వ తారీఖు వస్తున్నటువంటి ఈ ఉగాది పండుగ, ఈ తెలుగు సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏంటంటే పెద్ద ఓటమి, పెద్ద అపజయము అని అర్థం. ఎవరికి అపజయము? ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, అందులో ఒకరు ఓటమిని పాలవుతారు. అయితే ఈ సంవత్సరము అందరూ ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మనుష్యులు కానీ ఎవరైనా సరే ఓటమి పాలు, పరాజయం, అపజయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓటమి రుచి చూడాల్సి ఉంటుంది ఈ సంవత్సరము అని దీనికి అర్థం. అయితే మన పెద్దవాళ్ళు కేవలం అటువంటి సాధారణమైనటువంటి అర్థంతో ఈ పరాభవనామ సంవత్సరాన్ని ఆ పేరు పెట్టలేదు. మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, మోహ, మద, లోభ, మదమాశ్చర్యాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ 6 అరిషడ్ వర్గాలను, ఈ అంతఃశత్రువులైనటువంటి ఈ కామము, మోహము, మదము, అసూయ, క్రోధము, ద్వేషము ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఓడించాలి. వాటికి ఓటమి పాలు అంటే మనిషి నిగర్విగా, నిజాయితీగా, మంచి మనిషిగా ఎదగాలి. ఈ చెడు ఓటమి పాలు కావాలి. ఈ చెడు లక్షణాలను మనము ఓడించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో, ఒక పరమార్థాన్ని ఈ పండగ పేరుగా, ఈ సంవత్సరం పేరుగా మన పెద్దలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మనకు నవగ్రహాలలో దేవగురువు అయినటువంటి బృహస్పతి గురువు జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి, జూన్ నెల 2వ తారీఖున ఉదయం పూట 6 గంటలకంతా ఆయన కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. సో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనే ఈ రాబోయే తెలుగు సంవత్సరం 2027 ఏప్రిల్ 6 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నవంబరు, డిసెంబర్ మాసాల్లో ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఒక 2 నెలల కాలంలో ఇలాంటి చిన్న మార్పు జరుగుతుంది. అంతకుమించి గురువు జూన్ వరకు మిథున రాశిలో, జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోనే ప్రధానంగా ఆయన సంచారం ఉంటుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకు అధిపతి అయినటువంటి శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలోనే
ఈ సంవత్సరం అంతా ఉంటాడు. 2027 జూన్ వరకు ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఆయనలో కొత్తగా మార్పులు ఏమీ కనబడడం లేదు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు ఉండి, డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి తిరోగమనం, ఆయన వెనుకకు ప్రయాణం చేస్తాడు. డిసెంబర్ 5 తర్వాత ఆయన ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు సింహరాశిలో ఉండి, ఆ తర్వాత ఆయన డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనికి ప్రయాణం చేస్తాడు. ఆయన కూడా తిరోగామిగా వెనుకకు మరలి డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ 2న మారుతున్నాడు. రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 5 తర్వాత రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోనికి, కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోనికి వెళ్ళేటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరము వర్షాలు బాగా పడుతాయి, పంటలు బాగా పండుతాయి, మంచి వాతావరణం ఉంటుంది. ఇక మనం 12 రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా మేషరాశి వారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు: కృత్తికా నక్షత్రం 2, 3, 4 3 పదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3 4 పదాలు, మృగశిర నక్షత్రం 1, 2 2 పదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఈ వృషభ రాశికి సంబంధించినవి. ఈ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా చెప్పడం జరిగింది. ఈ వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జూన్ 2వ తారీఖు వరకు కూడా ద్వితీయంలో మిథున రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి ఆదాయం పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా లాభములో మీనరాశిలోనే సంచరిస్తూ 100% శుభఫలితాలను ఇస్తున్నారు. తండ్రి ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలుగుతారు వృషభ రాశి వారు. శని ఈ రకంగా వీరికి లాభభావంలో ఈ సంవత్సరం అంతా అనుకూలంగా సంచరిస్తుండగా, జూన్ నెల 2 వరకు గురువు అనుకూలంగా సంచరిస్తున్నాడు. జూన్ 2 తర్వాత గురువు కాస్త ప్రతికూలంగా మారేటువంటి వాతావరణం ఉంటుంది. ఇక దశమ భావంలో రాహువు సంచరిస్తున్నాడు. డిసెంబర్ 5 వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలు బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. 2026 డిసెంబర్ 5 వరకు కూడా కేతువు తృతీయ భావంలో సంచరిస్తాడు. అంతవరకు చతుర్థ భావంలో సంచరిస్తాడు. డిసెంబర్ 5 వరకు చతుర్థంలో సింహరాశిలో సంచరించే సమయంలో కుటుంబపరమైనటువంటి అశాంతి, నిరాశను ఎదుర్కొంటారు వృషభ రాశి వారు. డిసెంబర్ 5 తర్వాత కర్కాటక రాశిలోని కేతువు రావడం వల్ల తృతీయ భావంతో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఇక వృషభ రాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే షష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు అనగా వృషభ, తుల రాశులకు అధిపతి అయినటువంటి ఈ శుక్రుడు వీరికి మంచి ఫలితాలను అందిస్తున్నాడు. వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, ధనస్సు, మకర, మీన, మేష రాశుల్లో శుక్ర సంచారం వీరికి సానుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలను అందిస్తుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. సృజన సహకారం కూడా బాగా ఉంటుంది వృషభ రాశి వారికి. ఇక చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు, సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు కూడా వీరికి కొద్దిగా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2026 జూన్ 2 వరకు గురువు అనుకూలించి ఆ తర్వాత ప్రతికూలిస్తున్నాడు గనక తప్పనిసరిగా వీరు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకొని గురువులకు శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. డిసెంబర్ 5 వరకు చతుర్థంలో కేతు సంచారం ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే డిసెంబర్ 5 వరకు దశంలో రాహు సంచరిస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత రాహు భాగ్యంలోనికి వెళ్ళడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కనకదుర్గాదేవిని దర్శించడం వల్ల ఈ వృషభ రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.